ఇది మీకు చాలా ఛాలెంజింగ్ వీడియో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వైపు మొగ్గు చూపించాలి. మీరు ₹1000 కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అది 5 ఇయర్స్లో ఒక ₹400 మనం కలిపి 1400 ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు 10 ఇయర్స్లో అయితే మీకు ₹2000 ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇలానే మీరు ఇంకొక 15 ఇయర్స్ అయితే 3000, అదే 20 ఇయర్స్ అయితే మీకు 4000. ఇలా మీకు ప్రాసెస్ అనేది మనం కంప్లీట్గా 50 ఇయర్స్ వరకు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. 50 ఇయర్స్లో అయితే మీరు ₹50,000 కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అదే ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు 50 ఇయర్స్లో ఒక 50 lakhs మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ 50 lakhs అనేది చిన్న అమౌంట్ కాదు, కానీ మీరు 50 ఇయర్స్ వెయిట్ చేయడం అనేది చాలా పెద్ద ఇష్యూ. కానీ మన పిల్లలు, మన మనవలకి మనం ఏదైనా సేవ్ చేద్దాం అని అనుకొని ఆలోచించి ఆగిపోయే కన్నా మన పిల్లలకి, మన మనవలకి, మన తరతరాలకి కూడా ఒక తరగని ఆస్తిని దాన్ని జనరేట్ చేయవలసిన బాధ్యత మన పైన ఎంతైనా ఉంటుంది. అదే మీరు ₹1,00,000కే 50 లక్షలు సంపాదించినప్పుడు అప్పుడు మీరు ఒక ₹2,00,000 పెట్టినట్లయితే ₹1,00,00,000 వరకు మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అదే ఒక 4 లక్షలు కనుక సేవ్ చేస్తే 2 కోట్లు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇవి ఏ కంపెనీ వాళ్ళు కూడా ప్రమోట్ చేయరు. ఇది షేర్ మార్కెట్ కాదు, ఒక ఇన్సూరెన్స్ కాదు, ప్యూర్లీ ఫిక్స్డ్ డిపాజిట్. ఈ ప్యూర్లీ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా మీరు ఎంతలాగా ఎర్న్ చేయొచ్చు అనేది కాంపౌండింగ్ సిస్టమ్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఛాలెంజింగ్గా నాతో మాట్లాడడానికి రండి, ఎవరైనా సరే. నేను ఒక కంపెనీ ఇన్సూరెన్స్ అడ్వైజర్, టాప్ మోస్ట్ అడ్వైజర్తో మనం డిబేట్ చేయడం జరిగింది. ఆయన కూడా చివరికి మన ఎఫ్డీనే ఆయన కన్వే అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన చెప్తున్న మాడ్యులేషన్లో ఓన్లీ ఇన్సూరెన్స్, ఎవరైనా చచ్చిపోతే అని అంటారు. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చచ్చిపోతే ఓకే, కానీ బ్రతుకుంటే ఏంటి అసలు? బ్రతుకున్నప్పుడు ఎంత బాగుండాలి అనేది మనం ఆలోచించుకోవాలి. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ రోజుల్లో బంధాలన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీరు ఎంత నిల్వ చేసుకున్నారు, మీరు ఎటువంటి హైఫై స్టైల్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు, మీ పిల్లలకి ఎలాంటి హైఫై స్టైల్ని అందించగలుగుతున్నారు అనే దానికోసమే ఈరోజు చూడాలి ఎవరైనా సరే. అలాగే మీరు మీ తాలూకా ఆదాయంలో ఒక 10%, అంటే ఒక 10,000 సంపాదించిన వ్యక్తి ఒక ₹1,000 కూడా దాయకపోతే అతనికి భవిష్యత్తులో ఎవరు ఎటువంటి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, చెయ్యరు కూడా. సో ₹1,000 దాయండి. ₹1,000 నుంచి దాయడం మొదలు పెట్టండి. 1,000, 2,000, 3,000 మీ తాతకి తగ్గట్టుగా మీ ఆదాయాన్ని బట్టి, మీకు అవకాశాన్ని బట్టి మీరు ఎంతైనా దాయడానికి ట్రై చేస్తారు.